భారత్ అలాగే జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అసలు వైభవ్ సూర్యవంశీ దుమ్ము రేపేశాడు. నిజం చెప్పాలి అంటే 81 పరుగులు చేశాడు. అది కూడా కేవలం 49 బంతుల్లోనే. ఇక 4 భారీ సిక్స్‌లు, 8 ఫోర్లతో జింబాబ్వే బౌలర్లను పరిగెట్టించేశాడు. ఇక ఈ నేపథ్యంలో మ్యాచ్ పూర్తయి సిరీస్ గెలిచి ట్రోఫీ తీసుకున్న తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్న తర్వాత వైభవ్ సూర్యవంశీ ఎమోషనల్ అయిపోయాడు. శ్రేయస్‌తో పాటుగా వైభవ్ కూడా ఎమోషనల్‌గానే మాట్లాడాడు. అయితే అసలు ఇంతకీ వైభవ్ సూర్యవంశీ ఏం చెప్పాడు? తను చెప్పిన పెద్ద శుభవార్త ఏంటి అనేది గనుక మనం చూసినట్టయితే, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అలాగే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ 2 పురస్కారాలను గెలుచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని నేను బయటికి మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఎన్నో ఏళ్ల కల నిజమైనట్టు అనిపిస్తోంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో నాకు ఈ అవార్డులు దక్కటం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తోంది. అది కూడా నేను ఇంకా ఈ రకంగా డెబ్యూగానే ఇంటర్నేషనల్ జాతీయ క్రికెట్ జట్టులోకి అడుగుపెట్టిన తర్వాత ఇలా రావడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. హరారేకి వచ్చాక మా జట్టు ప్రిపరేషన్ చాలా బాగా జరిగింది. నేను గతంలో అండర్-19 వరల్డ్ కప్ సమయంలో ఇక్కడ ఆడి ఉండటం వల్ల ఈ మైదానంలో ఆడటాన్ని బాగా ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా నేను ఈరోజు ఈ ట్రోఫీని అందుకున్నాను అంటే, లేదా ఈ యొక్క పురస్కారాలు అందుకున్నాను అంటే దానికి ప్రధానమైన కారణం మా కోచ్ సార్ అయిన వివిఎస్ లక్ష్మణ్ సార్. ఆయన నన్ను ఎంతగానో బూస్టప్ చేశారు. నేను ఏదైనా తప్పులు ఆడుతున్నా కూడా ఆయన నాకు ఎంతో మంచిగా ఫ్రెండ్లీ సజెషన్స్ చేస్తుండేవారు. నేను మనసులో ఏదైనా డౌట్ అడగాలని ఆగిపోయినా కూడా, నేను ఆడుతున్న తీరుని బట్టి ఆయన నా దగ్గరికొచ్చి, ఇది తప్పు, ఇది కరెక్ట్ అని ఆయన చెప్పటం నాకు చాలా అంటే చాలా కలిసొచ్చిన విషయం. అయితే ఎప్పుడైనా మైదానంలో ఖచ్చితంగా మనం బాగా ఆడాలి అంటే ప్రాక్టీస్ సెషన్స్‌లో చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే భారత్‌తో గేమ్స్ అనేవి బావుంటాయి. అంతే కాకుండా రాబోయే సీరీస్‌ల్లో ఖచ్చితంగా నేను ఉంటాను అన్న విషయాన్ని ఈరోజు ఈ స్పీచ్ ద్వారా నేను మీకు చెప్తున్నాను అంటూ పెద్ద శుభవార్త చెప్పాడు. అంటే దీనికి కారణం ఏంటి అంటే, తను ఆడుతున్న తీరు, తన ఫియర్‌లెస్ గేమ్ అంటే తను 20 పరుగులకి ఔట్ అయినా, లేదంటే ఒక 6 కొట్టి సింగిల్ డిజిట్‌కే పరిమితమైనా ఏం చేసినా కూడా, తను ఫస్ట్ బాల్ నుంచి కూడా ఫియర్‌లెస్ గేమ్ ఆడుతున్నాడు అన్న విషయాన్ని అందరూ క్షుణ్ణంగా పరిశీలించారు. అందుకనే ఈ అబ్బాయికి చక్కగా వరుసగా అవకాశాలిస్తున్నారు. రాబోయే టీ20 సీరీస్‌కి కూడా వైభవ్ సెలెక్ట్ అవుతాడు అన్న విషయాన్ని ఇప్పటికే బీసీసీఐ వైభవ్‌కి చెప్పింది. అందుకనే అదే విషయాన్ని అభిమానులతో కూడా పంచుకున్నాడు. ఏమన్నాడంటే, రాబోయే టీ20 సీరీస్‌ల్లో ఖచ్చితంగా నేను మీ ముందు ఉంటాను. అంతేకాకుండా భారత్‌కి ఎప్పుడైనా సరే అద్భుతమైన ఓపెనింగ్ ఆరంభాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా దానికోసం ప్రయత్నిస్తాను. అదే నా లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు వైభవ్ సూర్యవంశీ. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.